ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీకి ఇవాళ ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ సారు, చిన్న సీఎం భట్టి సారు, ఖమ్మం జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతోని కలిసి శంకుబండేసిండు. పోయిన సర్కారు వైద్య రంగాన్ని పట్టించుకోలేదు కానీ మేము అధికారంలోకి వచ్చినాక మాత్రం పేదల ఆరోగ్య సౌలతులు పెంచేందుకు బగ్గనే కట్టబడుతున్నామని చెప్పుకొచ్చిండ్రు. ఇక మరి మంత్రులు ఇంకేం మాట్లాడిండ్రు, ఏం కథ పురా కరుచుకొని రాపోండి. హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 2014 నుంచి 2024-25 వరకు ఆనాటి 10 సంవత్సరాలు మేము తెలంగాణ కోసమే పుట్టాం, తెలంగాణ కోసమే పెరిగాం, తెలంగాణ కోసమే జీవితాలను అర్పించడం చేసి చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వైద్య శాఖకు సంబంధించి వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ 5,959 కోట్లు మాత్రమే వైద్య శాఖ ఖర్చు పెడితే మన ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే 2024-25 11,482 కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం. పోయిన సర్కారు వైద్య ఆరోగ్య శాఖను గాలికి ఇడిచిపెట్టింది, పేదల ఆరోగ్యాలను పట్టించుకోలేదు గాని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి పేద ప్రజల కోసం పనిచేస్తున్నదని అన్నాడు. ఇక ఈ మెడికల్ కాలేజీ ఏర్పాటుతోని పేదలకు అందించే ఉచిత వైద్య సౌలతి ఇంకింత మెరుగైతదన్న చిన్న సీఎం భట్టి విక్రమార్క సారు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసానికి కూడా హైదరాబాద్కు పోయే అక్కరే లేదని భరోసా ఇచ్చిండు. ఓడిపోయి ఫామ్ హౌజులలో ఉన్నోళ్ళు ఇప్పుడు బయటికి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అసలుకు 10 సంవత్సరాలలో నిరుద్యోగుల కోసం ఆలోచించిండ్రా? మేము అధికారంలోకి వచ్చినాక ఏడాదిల్నే 57,000 ఉద్యోగాలు ఇచ్చినామని అన్నాడు. ఇక రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల ముచ్చట్ల గిట్లా మాట్లాడిండు. ఈ మెడికల్ కాలేజ్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు, అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలైనా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సంతోషంగా చెప్తూ భట్టి సారు గిట్లా మాట్లాడే వరకు కారు పార్టీ లీడర్లు బగ్గనే గరానికి అత్తున్నారు. సెంటర్ సర్కారు మాకు పైసా సాయం చేయకున్నా అన్ని జిల్లాలల్లో మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు కట్టే పని బీఆర్ఎస్ సర్కారే ముంగటేసుకున్నది. కొన్ని జిల్లాలల్లో పర్మిషన్లు వచ్చినా పనులు చేయలేదు గాని చాలా జిల్లాలల్లో కాలేజీలను మేమే కట్టినాం. అవిట్లల్లో చాలా మంది పేదలు వైద్య విద్య కూడా చదువుకుంటున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలుండి చెయ్యని పనులు కూడా చేసినామని చెప్పుకునేందుకు కొంచెమన్నా ఉండాలే అని బగ్గనే ఫైర్ అవుతున్నారు. సొమ్మొకల్దైతే సోకొకల్ది అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీ లీడర్ల పనితనమని ఎడ్డిస్తున్నారు కారు పార్టీ లీడర్లు. చూడాలే మరి దీని మీద షెయి పార్టీ నాయకులు ఏమంటారో.